ప్రశ్నించే గలం, పరిష్కరించే ధైర్యం మీరే మా బలం. పట్టభద్రులారా ఆలోచించండి. నిన్న నేడు రేపు మన హక్కుల కోసం కొట్లాడే గలం బలం బీఆర్ఎస్. మన కోసం బరిలో నిలిచిన గులాబీ సైనికుడు, విద్యావంతుడు, ప్రశ్నించే మన గొంతుక బిడ్స్ పిలానిలో పట్ట అందుకున్న ఏనుగుల రాకేష్ రెడ్డి గారిని తొలి ప్రాధాన్యత ఓటు వేసి బలపరుద్దాం. పెద్దల సభలో మన గొంతుక వినిపిద్దాం. పెద్దల సభలో చిన్నోడిని కూర్చోబెడదాం అంటా ఉన్నారు. అంటే ఏదేమైనా ఇంత పొడుగు యాడ్ వేసినందుకన్నా జర ఆలోచించి ఓట్లు వేసేటోళ్ళు ఏరు అని చెప్తా ఉన్నాం. కానీ రైట్ పర్సన్ అన్న, కానీ రాంగ్ పార్టీ రైట్ పర్సన్. ఎందుకంటే నేను దగ్గరుండి చూసిన. సో నేను వరంగల్లో 1TVలో జాయిన్ అయినప్పుడు కూడా నాకు చిన్న ఇబ్బంది అయితే శాటిలైట్ ఛానల్లో కూడా నా పేరు మెన్షన్ చేసి మాట్లాడాను అన్న. అయితే నన్ను హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో తరుణ్ జోషి అని సిపి ఉంటుండే, జస్ట్ కవరేజ్కి వెళ్తే నన్ను ఈటల పిఆర్ఓ చైతన్య నన్ను ఇద్దరు తీసుకుని 8 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే ఈటల రాజేందర్ అన్న ఆ పిఎస్ కాడికి రాలేదు, మమ్మల్ని అట్లీస్ట్ తీసుకెళ్ళడానికన్నా రాలేదు. శాటిలైట్ ఛానల్తో రాముని అక్రమంగా అరెస్ట్ చేసి 8 గంటలు పిఎస్లో కూర్చోబెట్టాలని చెప్పి ఈ గొంతుగా మాట్లాడింది. కాకపోతే పార్టీ రాంగ్ పార్టీ, రైట్ పర్సన్ అయినా రాంగ్ పార్టీ. ఇక్కడ ఇప్పటికైనా చూసేటువంటి మిత్రులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మేము ఈయన గురించి మాట్లాడినాం, ఇందాక వెలుగులో వేసిన ప్రేమేందర్ రెడ్డి గురించి మాట్లాడినాం, శనార్థిలో ఆయనకు రాసుకున్నటువంటి మల్లన్న గురించి కూడా మాట్లాడినాం. మాకు అందరూ ఒకటే, ఎవరైనా అభ్యర్థులే. తెలంగాణ సమాజానికి మంచి చేసేటువంటి వ్యక్తి ఎవరు అనిపిస్తారో వాళ్ళ గురించి మనం మాట్లాడతాం. ఓట్లు ఏమైనా ఈయనకి ఏమని చెప్తున్నాం, ప్రేమేందర్ రెడ్డికి ఏమని చెప్తున్నాం, తిన్మర్ మల్లన్నకి ఏమని చెప్తున్నాం, జడ్సన్ అన్న గురించి అరగంట నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. ఓటు వేసేటువంటి ఓటర్ ఆలోచించాల్సినటువంటి సమయం సందర్భం ఇది అని. రేపొద్దు వారా రాకేష్ అన్న ఓడిపోతే నీ ఓటమి కారణం కల్వకుట్ల తారక రామారావే. ఓపెన్ గా నీకు సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా నువ్వు గెలవాలని కేటీఆర్ కోరుకోవట్లేదు. నీ వెనకాల గోతులు తవ్వుతుండే ఆయన్ని.